Hare Krishna Mataji's and Prabhuji's Danvat Pranam. Thank you so much, Balgavan Prabhuji, for giving me this opportunity again. Please bear with me for 1 hour and please నేనేమన్నా తప్పులు మాట్లాడుంటే ప్లీజ్ నన్ను క్షమించండి. ఐఎమ్ స్టిల్ లర్నింగ్. సో నేను ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే విన్నానో నేను చెప్తున్నాను. నా ఓన్ గా గానీ కల్పితాలు గానీ ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు. సో ప్లీజ్ బ్లెస్ మీ so that I don't speak anything inappropriately. So I'll start with the prayers. Om Ajnana Timirandasya Gnananjana Shalakaya Chakshuranmilitam Ena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam. Nama Om Vishnupadaya Krishna Prasthaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine. Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisesha Shunyavadi Pashyatya Deshatarine. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Shivasadi Gaura Bhakta Brunda. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna Prabhujis and Matajis. Thank you so much for giving me this opportunity again. సో మనము వాళ్ళ చాప్టర్ 8 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. చాప్టర్ 8 వచ్చేసి అటైనింగ్ ద సుప్రీం. సో లైక్ ఎవ్రీ వీక్ మనం ప్రీవియస్ చాప్టర్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో లాస్ట్ వీక్ అది ఒకసారి రివ్యూ చేసుకుందాం. సో చాప్టర్ 7 వచ్చేసి ద నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. సో ఈ చాప్టర్ లో మనం 5 సెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ 5 సెక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఈ చాప్టర్ ఫస్ట్ కృష్ణ దేంతో స్టార్ట్ చేశారు? నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది మనం అసలు ఎలా వినాలి అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఇక్కడ మనం 2 ప్రాసెసెస్ గురించి తెలుసుకున్నాం. ఒకటి అసెండింగ్ ప్రాసెస్, ఇంకొకటి డిసెండింగ్ ప్రాసెస్. సో ఈ అసెండింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది దాంట్లో ఉన్న డిఫెక్ట్స్, దాంట్లో ఉన్న ఫాల్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ వల్ల వచ్చేది ఏదైనా కూడా ఇట్ ఇస్ ఫ్రమ్ హ్యూమన్స్. కానీ మన హ్యూమన్స్ బికాస్ వీఆర్ వర్కింగ్ అవుట్ విత్ అవర్ సెన్సెస్ లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం. సో దట్ ప్రాసెస్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్ అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. బికాస్ as humans itself are imperfect అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ ప్రాసెస్. సో డిసెండింగ్ ప్రాసెస్ ఈ చాప్టర్ లోనే కృష్ణ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మనం ఈ నాలెడ్జ్ ఎలా వినాలి? ఫ్రమ్ కృష్ణ ద నాలెడ్జ్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ద వే టు అస్ ఇన్ అ బోనఫైడ్ పరంపర. సో బోనఫైడ్ పరంపర గురించి మనం ఇప్పుడు దాకా చాలా ఇనఫ్ డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీ చాప్టర్ లో ఆల్మోస్ట్ ఈ వర్డ్ టచ్ చేయకుండా మనం ఇక్కడ దాకా రాలేదు. సో మనందరికీ బోనఫైడ్ పరంపర అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెక్షన్ లో కృష్ణ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హిస్ ఎనర్జీస్. కృష్ణ హీఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. అండ్ వాట్ ఇస్ హిస్ ఇన్ఫీరియర్ ఎనర్జీ ఏంటి, ఆయన సుపీరియర్ ఎనర్జీ ఏంటి, అండ్ హౌ హీఈస్ ద శక్తి ఆఫ్ శక్తిమాన్ అని చెప్పి మనకి ఈ పర్టికులర్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ? ఇన్ స్పైట్ ఆఫ్ కృష్ణ హ్యావింగ్ సో మెనీ ఎనర్జీస్ అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్ హ్యావింగ్ సో మెనీ పొటెన్సీస్, ఇంకా ఒక సెట్ ఆఫ్ పీపుల్ దే యాక్చువల్లీ రిజెక్ట్ కృష్ణ అని చెప్పి మనకి చెప్పారు. ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు రిజెక్ట్ చేస్తారు కృష్ణని, ఎవరు కృష్ణని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఆ 4 సెట్స్ ఆఫ్ పీపుల్ గురించి మనం ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్ లో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత మనము ఒక సెట్ ఆఫ్ పీపుల్ దే ఓన్లీ వర్షిప్ డెమిగాడ్స్, అంటే దేవతల్ని. సో వాళ్ళు కృష్ణాన్ని వర్షిప్ చేయరంట, డెమిగాడ్ ని, దట్ ఈస్ దేవతల్ని వర్షిప్ చేస్తారంట. సో వాళ్ళు ఎవరో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు అసలు ఎందుకు డెమిగాడ్ వర్షిప్ చేస్తారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి, వాళ్ళకి ఫాస్టర్ రిజల్ట్స్ కావాలి, అండ్ దే ఆర్ లెస్ ఇంటెలిజెంట్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. అండ్ ఆ డెమిగాడ్స్ ఒక ఇచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయంట? అవి టెంపరరీ అండ్ దే ఆర్ వెరీ లిమిటెడ్. అండ్ వాళ్ళకి ఇంకా డెమిగాడ్ కి వర్షిప్ చేసినాక వాళ్ళకి ఫెయిత్ వస్తుంది కదా. సో ఆ ఫెయిత్ తో వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు వర్షిప్. అప్పుడు ఏమవుతుందని చెప్పారు? దే విల్ యాక్చువల్లీ గో టు ద డెమిగాడ్ ప్లానెట్స్ అని చెప్పి చెప్పారు. ఇంకా ఫైనల్ సెక్షన్ లో కృష్ణ
ఎవరు డివోటీ అవ్వచ్చు అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎవరు అవ్వచ్చు అంటే ప్రీవియస్ బర్త్ లో పుణ్యకర్మ చేసిన వాళ్ళు ఈ బర్త్ లో కూడా పుణ్యకర్మ కంటిన్యూ చేస్తున్నారు అండ్ దే ఆర్ నాట్ సిన్ఫుల్ పీపుల్ ఎట్ ఆల్. వాళ్ళకి ఒక డివోటీతో పరిచయం అయ్యి వాళ్ళు ఒక శుద్ధ భక్తుని వల్ల సాంగత్యం వల్ల దే విల్ బికమ్ డివోటీ అండ్ దే విల్ స్టార్ట్ ద డివోషనల్ సర్వీస్ విత్ డిటర్మినేషన్ అని చెప్పి మనం ఈ పర్టికులర్ చాప్టర్ 7 లో తెలుసుకుందాం. సో ఇవాళ మనం చాప్టర్ 8 కి మూవ్ అవుదాం. సో చాప్టర్ 8 అగైన్ మన కన్వీనియన్స్ ప్రకారం కోసం మనం 4 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 4 సెక్షన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఈ చాప్టర్ లో అర్జున చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒకటి తర్వాత ఒకటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. అది ఆ ఫస్ట్ సెక్షన్ లో మనం మనకి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వర్స్ నెంబర్ 1 to 4 అర్జున అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఆ అడిగిన క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్. సో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా కృష్ణ వన్ ఆఫ్టర్ ద అదర్ ఆన్సర్ చెప్తూ వచ్చారు. బట్ వన్ క్వశ్చన్ దట్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ విచ్ అర్జున ఆస్, దాని గురించి మనకి చాలా క్లియర్ గా ఈ సెకండ్ సెక్షన్ లో కృష్ణ ఇస్ ఎక్స్ప్లెయినింగ్. సో సెకండ్ సెక్షన్ ఏమంటున్నాం మనం? డెత్ ద ఫైనల్ ఎగ్జామ్. సో వర్స్ నెంబర్ 8.5 to 8.8 కృష్ణ ఈ పర్టికులర్ క్వశ్చన్ గురించే ఆన్సర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెక్షన్ అటైనింగ్ ద సుప్రీం. ఈ చాప్టర్ నేమే అది కదా. సో అసలు మనం సుప్రీం ని అంటే కృష్ణని అసలు మనం ఎందుకు అటైన్ చేయాలి, ఎలా అటైన్ చేయాలి అని చెప్పేసి మనకి క్లియర్ గా 8.9 to 8.22 వర్సెస్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మన ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనము చూసాము లైక్ 3 సెక్షన్స్ ఆఫ్ భగవద్గీత. ద మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బర్గర్ పిక్చర్ లో దట్ ఈస్ ద ప్యాటీ అనమాట. సో అది లేకపోతే అసలు బర్గర్ దాన్ని బర్గరే అనరు అని చెప్పి మనం తెలుసుకున్నాం. సో మనం ఇంకా ఈ భక్తి ప్రాసెస్ లో వీఆర్ గోయింగ్ డీపర్ యాజ్ వి గో ఇన్ టు ఒక్కొక్క చాప్టర్ లో వెళ్తున్న కొద్దికి మనం ఇంకా డీప్ గా వెళ్తున్నాం. సో కృష్ణ ఇక్కడ మనకి ఆ మార్గాలు ఏంటి, అసలు ఎలా చేయాలి, హౌ టు అటైన్ అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫైనలీ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ మళ్ళీ కృష్ణ ఏం చెప్తున్నారు? ప్యూర్ డివోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వర్స్ నెంబర్ 23 to 28 అండ్ హౌ ఆ ప్యూర్ డివోషన్ అనేది హౌ ఇట్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ సెక్షన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రీన్ లో మనకి ఒక వర్స్ ఉంది. ఇట్ ఇస్ ఫ్రమ్ గీతా మహాత్మ్య. సో ఈ వర్స్ అందరికీ తెలుసు, ఒకసారి రిసైట్ చేసుకుందాం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందనః పాదో వత్స సుధీర్ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. Translation: the Gita Upanishad, that is the Bhagavad Gita, the essence of all Upanishads, is just like a cow, and Lord Krishna, who is the cowherd boy, is milking the cow. Arjuna is like a calf, and the learned scholars and pure devotees are to drink the nectarian milk of Bhagavad Gita. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ మీరు చూసినట్టయితే మనకి ఒక వైట్ ఫ్యాట్ మదర్లీ కౌ ఎందుకన్నాం మనం? ఎందుకంటే ఒక కౌ ఒక కాఫ్ దాని దగ్గరికి వస్తే గనక దాని పొదుగు ఎప్పుడు నిండుగా ఉండేటట్టు చూస్తుందంట. సో సేమ్ వే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పిక్చర్ లో మనం ఏం చూస్తున్నాం? ఒక కౌని చూస్తున్నాం, ఒక కాఫ్ అండ్ కృష్ణ ఇస్ మిల్కింగ్ దట్ కౌ. సో కౌ ఇస్ కంపేర్డ్ టు ఇక్కడ ఏమంటున్నారు? సర్వోపనిషదో గావో అంటే ఈ కౌ మనకి ఎన్ని ఉపనిషత్స్ ఉన్నాయి? 108 ఉపనిషత్స్ ఉన్నాయి. అండ్ మన ఫస్ట్ భగవద్గీత క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మన ఇంట్రొడక్షన్ లో ఏం చెప్పుకున్నాం? భగవద్గీత హ్యాస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్స్. ఆ 108 ఉపనిషత్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎసెన్స్ అంతా మనకి భగవద్గీతలో ఉంది అని చెప్పి మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ సెక్షన్ లోనే డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కౌ వచ్చేసి ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఉపనిషత్స్ అంటే భగవద్గీత. అండ్ ద కాఫ్ వచ్చేసి ఏంటంటే కాఫ్ ఈజ్ లైక్ ద అర్జున. సో ఇక్కడ అర్జున క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక తర్వాత ఒకటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ వెన్ కృష్ణ ఈజ్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్, ఆ మిల్క్ ఏదైతే ఆ పదుగు నుంచి పితుకుతున్నారో ఆ పాలు, దట్ మిల్క్ ఈజ్ లైక్ ద నెక్టర్ ఆఫ్ భగవద్గీత అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ టు అర్జున. we know that we have to be grateful to Krishna, కానీ మనం అర్జున we have to be very grateful to Arjuna. ఎందుకంటే అర్జున ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ అడగకపోతే మనకి ఈ రోజు భగవద్గీత ఉండేది కాదు. సో we have to be grateful to Arjuna.
సో ఇక్కడ మనం లైఫ్ లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఆస్కింగ్ క్వశ్చన్. మనం చాలా సార్లు పాల్గొని ప్రభుత్వ ప్రతి క్లాస్ లో చెప్తూనే వస్తున్నారు. ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ అ సైన్ ఆఫ్ గ్రోత్. ఎప్పుడైతే మనము క్వశ్చన్ అడగటం ఆపేస్తామో దెన్ వీ విల్ స్టాగ్నేట్, అంటే మనం గ్రో అవ్వము అని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటామని చెప్తున్నారు. కానీ ఈ క్వశ్చన్ అడగటం ఎలాగా మనం ఇప్పుడు చాలా సార్లు తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ అడగటం వీ హ్యావ్ టు ఆస్క్ వెరీ సబ్మిసివ్లీ. మనం మైండ్ లో ఆ డౌట్ మనని తినేస్తుంటే డెఫినెట్ గా మనం అట్లాంటి డౌట్ అడగాలి. అంతేకాని మనకు ఆల్రెడీ చెప్పిన సబ్జెక్ట్, మనకు తెలిసిన సబ్జెక్ట్, మనం 10 సార్లు విన్న సబ్జెక్ట్ గురించి ఏదో మనము ఒక 50 మంది గ్రూప్ లో మనం చూపించుకోవటానికి క్వశ్చన్ అడగకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనం ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉందా లేదా వాళ్ళని టెస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం క్వశ్చన్ అడగకూడదు. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్ అని చెప్పేసి ఈ పర్టికులర్ లైఫ్ లెసన్. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ సెక్షన్ లో మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. అర్జున చాలా క్వశ్చన్స్ అడిగారు, ఒకటి తర్వాత ఒకటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే కృష్ణ దానికి ఇమీడియట్ గా ఆన్సర్స్ చెప్పేశారు. కానీ ఒక పర్టికులర్ క్వశ్చన్ గురించి కృష్ణ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఎందుకంటే ఇట్ ఇస్ ద బెస్ట్ క్వశ్చన్. ఏంట క్వశ్చన్? హౌ టు అటైన్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. అంత్యకాలంలో మనము కృష్ణాని ఎలా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి క్వశ్చన్ అడిగారు అర్జున. సో అసలు అర్జున మనం అనుకోవచ్చు, అర్జున అసలు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మన అర్జున ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నారు. ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్మీలో పాల్గొంటున్నారు. అండ్ మనకు ఒక బ్యాటిల్ ఫీల్డ్ అని చూస్తే ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏదైనా జరగవచ్చు. లైక్ ఎనీథింగ్ కెన్ టర్న్ టువర్డ్స్ ఎనీ సైడ్ అండ్ డెత్ కెన్ కమ్ ఎనీ టైమ్. సో అందుకని అర్జున ఆస్క్ దిస్ బెస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో మనం చూసినట్టయితే మన కెరియర్ లేకపోతే మన ఓన్ లైఫ్ లో మనం ఒకసారి ఇఫ్ యు గో బ్యాక్ మనం ఆలోచించినట్టయితే మనము చాలా చాలా ప్లాన్స్ వేసుకుంటాం లైఫ్ లో. కానీ అన్ని ప్లాన్స్ సక్సెస్ అవుతున్నాయా? నథింగ్, రైట్? ఇప్పుడు కెరియర్ ప్లాన్స్ అనుకుంటాం, కొందరు డాక్టర్ అవ్వాలనుకుంటారు పుట్టినప్పటి నుంచి, లేకపోతే కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఏంటి దే విల్ ఇంజనీర్ అయిపోవాలి, ఐఐటి అయిపోవాలి, లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోవాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ సో అది ఎట్లా అంటే హౌ వీ కెన్ కంపేర్ హియర్ అంటే అవేంటంటే దట్ ఈస్ ఓన్లీ మెటీరియల్. కానీ మనము అవన్నీ చేస్తూ వచ్చి మన కృష్ణాని మర్చిపోయి ఇఫ్ వీఆర్ ఎంగ్రాస్డ్ ఇన్ మెటీరియల్ యాక్టివిటీస్ కెన్ వి అటైన్ కృష్ణ. సో ఈ పర్టికులర్ సెక్షన్ లో కృష్ణ ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ మనకి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. సో ఇక్కడ లైఫ్ లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరికీ మన మ్యానుఫ్యాక్చర్ డేట్ తెలుసు. ఎందుకంటే అందరూ బర్త్డేస్ చేసుకుంటాం కదా, వీ నో అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. బట్ మనకి మన ఎక్స్పైరీ డేట్ తెలియదు. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ లో తెలుసుకున్నాం ఏంటది, మనము లైక్ మనకి బర్త్ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ కూడా చూసాం మనం అప్పుడు స్లైడ్ లో. ఏంటంటే బేబీ విల్ బి బోర్న్, దెన్ గ్రో అవుతుంది, తర్వాత బాయ్హుడ్ కి వెళ్తుంది, తర్వాత అడల్ట్హుడ్, తర్వాత ఓల్డ్ ఏజ్. సో లైక్ ద ఫేజెస్ ఆఫ్ లైఫ్, డెత్ ఈస్ ఆల్సో ఎ ఫేజ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకుని ఏం చేయాలి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్స్ దట్ ఈస్ 8.5. అంతకాలే చ మాం ఏవ స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యతి నాస్తి అత్ర సంశయః. Translation by His Divine Grace Srila Prabhupada. And whoever at the end of his life quits his body, remembering me alone, at once attains my nature. Of this there is no doubt. Srila Prabhupada ki jai. So ikkada em cheptunnaru, antakale ante the last moments of life. Smaranam ante remembering. So at the end of the life, ఎవరైతే కృష్ణాని గుర్తు పెట్టుకుంటారో దే విల్ అటైన్ మీ అని చెప్తున్నారు. అండ్ దాని గురించి అసలు మనం డౌటే పడక్కర్లేదు అని చెప్పేసి మనకి క్లియర్ గా క్లారిటీ ఇస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్ గా మనం ఎవ్వరు డెత్ గురించి మాట్లాడాలనుకోం. ఎందుకంటే డెత్ అది ఎండ్ లో వస్తుందిలే, దాని గురించి ఎందుకు అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తాం.
కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, మనము డెత్ లో మనం కృష్ణాన్ని మనం అటైన్ చేయాలి అంటే, మనము గుర్తు పెట్టుకోవాలి అంటే, మనము లైఫ్ అలా లీడ్ చేయాలి. అలా లీడ్ చేస్తేనే, ఎలా త్రూ అవుట్ ద లైఫ్ మనం కృష్ణాన్ని గుర్తు పెట్టుకుంటేనే అట్ ద ఎండ్ మనం కృష్ణాన్ని గుర్తు పెట్టుకోగలుగుతాం అని చెప్పి ఈ పర్టికులర్ వర్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో సినిమాకి వెళ్తున్నాం. సినిమాకి వెళ్తూ ఉంటే ఆ సినిమా హాల్, ఇప్పుడు అన్ని షాపింగ్ పెద్ద కాంప్లెక్స్ కదా, అక్కడ మూవీస్ ఉంటాయి కదా, అక్కడ మన ఫ్రెండ్ ఎవరో కలిస్తే పలానా సినిమాకి వెళ్తున్నాము అని చెప్తాం మనం. చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ అంటారు, అవునా నువ్వు ఇంకా ఈ మూవీ చూడలేదా, ఈ మూవీలో చివర్లో ఏం జరుగుతుందంటే మనం వెంటనే వాళ్ళని స్టాప్ చేస్తాం. ఎందుకంటే మనకి ఎండ్ తెలుసుకోవాలనుకోము. సో వాళ్ళని వెంటనే స్టాప్ చేసి, లేదు నువ్వు చెప్పొద్దు, నేను మూవీ చూడాలి, నేను అక్కడే తెలుసుకుంటాను, నువ్వు చెప్పొద్దు అంటాం. సో సేమ్ వే మన మెటీరియల్ లైఫ్ లో కూడా మనం ఏంటంటే, మనం ఎంతసేపు వీఆర్ సో ఎంగ్రాస్డ్ విత్ ద మెటీరియల్ థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్ డే టు డే, అండ్ దట్ వి ఫర్గెట్ ఒక డెత్ అనేది ఒకటి ఉంది, అది ఇన్ఎవిటబుల్, వన్ డే ఆర్ ద అదర్ మన దగ్గరికి వస్తుంది అని చెప్పేసి మనం మర్చిపోతున్నాము. సో ఇక్కడ మన బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడు నిరంతరం కృష్ణాన్ని గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు కృష్ణాన్ని మర్చిపోకూడదు అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు ఇక్కడ? ఎందుకంటే వీ నెవర్ నో, డెత్ మనకి ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ సెకండా, నెక్స్ట్ మినిటా, నెక్స్ట్ ఇయరా, మనకి తెలియదు. మనం చెప్తున్నాం కదా, మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఎప్పుడో మనకు తెలియదు అని చెప్పి. సో మనము ఎప్పుడు నిరంతరం కృష్ణాన్ని గుర్తు పెట్టుకుంటే, మనకి డెత్ నెక్స్ట్ మినిట్ లో వచ్చినా కూడా వీ విల్ బి హ్యాపీగా మనము వెళ్ళిపోవచ్చు అంట, గోలోక వృందావన్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కృష్ణానే చెప్తున్నారు కదా, వీ కెన్ అటైన్ హిమ్ అని చెప్పి, ఇఫ్ యూ రిమెంబర్. సో మనం ఈజీగా, మనకి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. మనము త్రూ అవుట్ ద లైఫ్ కనుక కృష్ణాని మనం గుర్తు పెట్టుకుంటూ వస్తే, మనకి డెత్ రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్తుంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ కార్ లో ఫ్యూయల్ ఉందా, దాంట్లో గాలి ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా కార్ లో అని చెక్ చేసుకుని మనం బయలుదేరుతాం. అండ్ మనకి పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లల నీడ్స్, లైక్ వాళ్ళకి వాటర్ కావాలా, స్నాక్స్ కావాలా జర్నీలో, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. లేకపోతే లాంగ్ జర్నీ తీసుకోండి. సో ఆ జర్నీలో వాళ్ళకి ఏం కావాలి, సో మధ్యలో మనము రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, అక్కడ టర్న్స్ ఉంటాయి, యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది, రైట్ లెఫ్ట్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. కానీ ఇన్ని చేసినా కూడా మనం మన డెస్టినేషన్ మర్చిపోతున్నామా? లేదు కదా. మనం ఎక్కడికి వెళ్ళాలో వీఆర్ క్లియర్ ఆన్ దట్ గోల్, అదే ఫాలో అయిపోతాం. మధ్యలో ఇన్ని చేస్తున్నాం కదా, మన గోల్ ఏమన్నా మర్చిపోయి, పోనీ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సింది నేను నాంపల్లిలో ఎండ్ అవుతానా? లేదు కదా. ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ కూడా మన గోల్ మనం మర్చిపోట్లా. సో సేమ్ వే మనం ఏం చేయాలంటే, మన భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా మన ఫ్యామిలీ, మన వర్క్ ఏదైతే ఉందో అన్ని చేస్తూ కూడా వీ కెన్ రిమెంబర్ కృష్ణ, అండ్ దట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు చాలా మంది అంటారు, మనం మెటీరియల్ వరల్డ్ లో ఉన్నాం కదండి, ఇన్ని చేస్తున్నాం కదా, ఎలా మనం చేయగలుగుతాము అని చెప్పేసి అంటారు. బట్ దట్ ఈస్ రియలీ పాసిబుల్. ఇప్పుడు నీ డెస్టినేషన్ కి నీ గోల్ నువ్వు సెట్ చేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి నువ్వు వెళ్ళటానికి నువ్వు ఇన్ని యాక్టివిటీస్ మధ్యలో చేసి, మధ్యలో సిగ్నల్స్ వచ్చి, మధ్యలో ట్రాఫిక్ ఉంది, ఇవన్నిటి దాటుకుని నీ గోల్ నువ్వు ఎలా వెళ్ళావు? సో సేమ్ వే ఈవెన్ లివింగ్ ఇన్ మెటీరియల్ వరల్డ్, మన గోల్ మనం మర్చిపోకుండా వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ అని చెప్తున్నారు ఇక్కడ పర్టికులర్ లైఫ్ లెసన్ లో. అండ్ మనకి కృష్ణ మనకి చెప్తున్నారు ఎలా మనం కృష్ణాని థింక్ చేయొచ్చు ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. వాట్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ చెప్తున్నారు. ఒకటి మెంటల్ లెవెల్. మెంటల్ లెవెల్ అంటే ఏంటి? Think of me in the form of chanting Hare Krishna Mahamantra. So that is the best process we can do. థింక్ ఆఫ్ మీ బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. ఇంకొకటి ఏం చెప్తున్నారు? ఫిజికల్ లెవెల్. ఫిజికల్ లెవెల్లో ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడే అనుకున్నాం, ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే మనం అన్ని వదిలేసి మనం కూర్చోలేం, మన యాక్టివిటీస్ మనం చేయాలి. సో ఆ యాక్టివిటీస్ లో వీ హ్యావ్ టు బ్రింగ్ కృష్ణ యాజ్ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ కుక్ ప్రసాదం ఫర్ కృష్ణ, ఐ కెన్ ఆఫర్ ప్రసాదం టు కృష్ణ, ఐ కెన్ ఆఫర్ ఆరతి టు కృష్ణ.
మన కృష్ణ టెంపుల్ కి వెళ్ళి అక్కడ సర్వీస్ చేయొచ్చు, వెళ్ళి కృష్ణ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. మన డే టు డే లైఫ్ లో ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద సాలరీ మనం ఎప్పుడైతే కృష్ణ టెంపుల్ కో లేకపోతే ఇంకొక సర్వీస్ కో మనం డొనేట్ చేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ ప్యూరిఫై ద ఎంటైర్ సాలరీ. సో అట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డ్యూటీలో వీ కెన్ డెడికేట్ టు కృష్ణ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి ఇంటలెక్చువల్ లెవెల్ అంటే మన అందరూ ఆల్రెడీ చేస్తున్నాం. ఇంటలెక్చువల్ లెవెల్ అంటే ఏంటి? మన మైండ్ వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ ఇంటెలిజెన్స్ ఆన్ కృష్ణ. మనం ఎలా ఫిక్స్ చేస్తున్నాం? డైలీ పొద్దున్నే కాల్లో జాయిన్ అవుతున్నాము, భగవద్గీత వింటున్నాము, భాగవతం వింటున్నాము. సో అదంతా ఏంటి? వీఆర్ యాక్చువల్లీ ఫిక్సింగ్ అవర్ మైండ్, దట్ ఈస్ ఇంటలెక్చువల్ లెవెల్. అండ్ అది ఎలా మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ వీ హ్యావ్ టు లిసన్ ఫ్రమ్ అ స్పిరిచువల్ మాస్టర్, ఒక ప్యూర్ డివోటీ, లైక్ మా స్పిరిచువల్ మాస్టర్ దగ్గర నుంచి మనం వింటే, శుద్ధ భక్తుల దగ్గర నుంచి మనం వింటే ఆటోమేటిక్ గా వాళ్ళ సత్సాంగత్యం వల్ల మనం కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. సో వీ షుడ్ లిసన్ ఫ్రమ్ అ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్, ఎవరైతే పరంపరలో ఉన్నారో. అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? వాళ్ళు కృష్ణాని రియలైజ్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనకి చాలా భగవద్గీతలు ఉన్నాయి బయట, ఇప్పుడు వాళ్ళకి స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు, కానీ భగవద్గీత చదువుతూ కృష్ణనే తెలియకపోతే దట్ ఈస్ ఆఫ్ నో యూజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ టు రియలైజ్ కృష్ణ అండ్ వీ హ్యావ్ టు లిసన్ ఫ్రమ్ ద స్పిరిచువల్ మాస్టర్ హూ అటైన్డ్ కృష్ణ, హూ రియలైజ్డ్ కృష్ణ. సో ఇక్కడ ఇంకొక వర్స్ ఉంది 8.6. యం యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. Translation by His Divine Grace Srila Prabhupada. Whatever state of being one remembers when he quits his body, O son of Kunti, that state he will attain without fail. So ఇక్కడ ఏం చెప్తున్నారు? such a beautiful verse. ఇక్కడ ఏమంటున్నారు? కృష్ణ మనము అంత్యకాలంలో మన ఆ స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఏదైతే డిజైర్ చేస్తున్నామో అదే డిజైర్ దే విల్ అటైన్, ఆ నెక్స్ట్ బాడీ అనేది దే విల్ అటైన్ దట్ వే అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. సో ఇక్కడ వాట్ ఎవర్ వన్ థింగ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ that one attains. సో ఇక్కడ ప్రీవియస్ వర్స్ లో మనకి ఏం చెప్పారు? అట్ ద టైమ్ ఆఫ్ డెత్ కృష్ణ అని కనుక థింక్ చేస్తే వీ విల్ అటైన్ కృష్ణ అని చెప్తున్నారు. కానీ మన డిజైర్ కృష్ణ కాకుండా ఇంకా వేరే ఉంటే అవే అటైన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. అది ఏంటంటే ఒక స్టోరీ ఆఫ్ కైలాష్. సో ఈ కైలాష్ అనేవాడు ఏంటంటే ఫ్యామిలీ, మెటీరియల్ ఫ్యామిలీలో హీ సో మచ్ ఎంగ్రాస్డ్ అనమాట. అయితే ఒకసారి నారద ముని వచ్చి కైలాష్ దగ్గరికి వచ్చి, కైలాష్ నేను ఇట్లా వైకుంఠ వెళ్తున్నాను, నిన్ను తీసుకెళ్తాను, నువ్వు వస్తావా వైకుంఠానికి అని చెప్పి అడిగితే కైలాష్ అంటాడు, లేదు మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళని నేను ప్రాపర్ గా సెటిల్ చేయాలి, నేను ఇప్పుడు రాలేను అని చెప్పి చెప్తాడు నారద మునికి. సరే అని చెప్పేసి నారద ముని వెళ్ళిపోతారు. తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ నారద ముని బ్యాక్ వస్తారు కైలాష్ దగ్గరికి. కైలాష్ అడుగుతారు, ఇప్పుడు నీ పిల్లలు సెటిల్ అయిపోయారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి, వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా, ఇప్పుడు నేను వైకుంఠ తీసుకెళ్తాను, నువ్వు వస్తావా అంటే అప్పుడు కైలాష్ ఏమంటాడు? కైలాష్ అంటాడు, అవును మా పిల్లలు సెటిల్ అయిపోయారు, కాకపోతే వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, బాధ్యత లేదు వాళ్ళకి, అండ్ మోర్ ఓవర్ నాకు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నేను టేక్ కేర్ చేయాలి, నేను రాలేను అని చెప్తారనమాట. సరే అని చెప్పేసి నారద ముని వెళ్ళిపోతారు. తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ నారద ముని బ్యాక్ వస్తారు. బ్యాక్ వస్తే కైలాష్ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, కైలాష్ ఈజ్ నో మోర్, చచ్చిపోయాడు కైలాష్ అని చెప్తారు. అనుకుని చెప్పేసి అక్కడి నుంచి నారద ముని వెనక్కి తిరుగుతుంటే ఒక కుక్క నారద ముని చూసి బాత్ చేస్తూ ఉంటది అనమాట. అప్పుడు ఆ కుక్క ఏం హింట్ ఇస్తుందంటే తనే కైలాష్ అని చెప్పేసి హింట్ ఇస్తుంది. అప్పుడు నారద ముని అడుగుతారు, అవునా నువ్వు డాగ్ బాడీ తీసుకున్నావా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అంటే అప్పుడు ఆ కుక్క అంటుంది, ఈ ఇల్లు ఇవన్నీ నేను కాపాడుకుంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట ఆ కైలాష్, కుక్కలో ఉన్న కైలాష్. అప్పుడు నారద ముని అంటారు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పుడైనా నేను వైకుంఠాన్ని తీసుకెళ్తాను, నువ్వు వస్తావా నాతో అంటే లేదు నేను ఇవన్నీ కాపాడుకోవాలి, నేను రాలేను అని చెప్పి చెప్తాడనమాట కైలాష్.
ఇంకా నారదముని చాలా బాధపడిపోతూ ఇంకా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళిపోయినాక తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత ఏదో పని ఉండి మళ్ళీ అటువైపు వస్తారు నారదముని. వచ్చినప్పుడు మళ్ళీ కైలాష్ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళి ఇక్కడ ఒక కుక్క ఉండాలి కదా, ఏమైంది అంటే వాళ్ళు అంటారు చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ కుక్క చనిపోయి. అంటే నారదముని చాలా బాధపడుతూ ఆ కుక్క లైఫ్ లో అన్నా నేను తీసుకెళ్లేవాడిని వైకుంఠం, ఆయన కూడా రానన్నాడు కైలాష్ అని చెప్పేసి అనుకుంటూ వెళ్తుంటే ఆ పొలాల మధ్యలోంచి వెళ్తూ ఉంటారనమాట నారదముని. వెళ్తూ ఉంటే ఒక పాము బుస్స కడుతూ వినిపిస్తుంది అనమాట. అయితే ఆ బుస్స విని ఆ పాము దగ్గరికి వెళ్తారు నారదముని. అప్పుడు ఆ పాము హింట్ ఇస్తుంది, నేను కైలాష్ని అని చెప్పేసి హింట్ ఇస్తుంది. అప్పుడు నారదముని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నేను వైకుంఠ తీసుకెళ్తాను రా అని చెప్పి అడిగితే అప్పుడు ఆ పాములో ఉన్న కైలాష్ అంటాడు, లేదు మా పిల్లలు మా మనవళ్ళు వాళ్ళు కూడా సెటిల్ అవుతున్నారు, కానీ అస్సలు బాధ్యత లేదు, ఎంతసేపు సోమరులాగా నిద్రపోతున్నారు ఇంట్లో, ఇక్కడ పొలంలోనేమో అన్ని ఎలిఫెంట్స్ బర్డ్స్ వచ్చి అన్ని గ్రెయిన్స్ అన్ని నాశనం చేసేస్తున్నాయి, సో అందుకని నేను కాపాడాలి ఈ పొలాన్ని, నేను రాను అని చెప్తాడు. అప్పుడు నారదముని ఏం చేస్తారంటే వెంటనే కైలాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకు చెప్తారు, మీ పొలంలో పెద్ద పాము ఉంది ఒకసారి చూసుకోండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, కర్రలు తీసుకొచ్చి ఆ పాముని నెత్తి మీద కొట్టి చంపేదాకా వాళ్ళు కొడుతూ ఉంటారనమాట. అయితే ఈ కైలాష్ ఈ పాములో ఉన్న కైలాష్ ట్రై చేస్తారనమాట, పిల్లలు చెప్తాను నేను మీ నాన్నని అని చెప్పి ఇంకా బుస్ కొడుతుంటే వీళ్ళకి ఇంకా కోపం వచ్చి ఇంకా బుస్ కొడుతున్నాడు అని చెప్పి ఇంకా గట్టిగా చచ్చేదాకా కొడతారనమాట. సో లాస్ట్ మినిట్ లో అప్పుడు కరెక్ట్ గా ఇంకా ప్రాణం వదిలే ముందల ఆ పాములో ఉన్న కైలాష్ నారదముని గుర్తు తెచ్చుకుంటే నెక్స్ట్ బర్త్ లో హీ బికేమ్ అ డివోటీ. సో ఇక్కడ మన స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే త్రూ అవుట్ అన్ని బర్త్స్ మారినా కూడా తన డిజైర్ ఏదైతే ఉందో ఆ డిజైర్ ప్రకారమే బాడీ తీసుకున్నాడు. లాస్ట్ లో ఎప్పుడైతే నారదమునిని తలుచుకున్నాడో హీ యాక్చువల్లీ అటైన్డ్ ద నెక్స్ట్ లైఫ్ అస్ అ ప్యూర్ డివోటీ. సో ఇక్కడ మనకి కృష్ణ ఏం చెప్తున్నారు, అదే చెప్తున్నారు, వాట్ ఎవర్ వన్ థింగ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ దట్ వన్ అటైన్స్ అని చెప్పి చెప్తున్నారు. సో అదే అర్థం చేసుకోవాలి ఎగ్జాంపుల్ ద్వారా మనం. అండ్ ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటంటే బై లివింగ్ దిస్ లైఫ్ వన్ క్రియేట్స్ ద నెక్స్ట్. ఈ లైఫ్ లో మనం ఉన్నప్పుడు మనము మన స్క్రిప్ట్ రాసేసుకుంటున్నాం నెక్స్ట్ లైఫ్ కి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, వీఆర్ రైటింగ్ మన ఓన్ స్క్రిప్ట్, మన స్క్రిప్ట్ మనమే రాసుకుంటున్నాం. ఇప్పుడు ఒక మూవీ మనం చూసినట్లయితే దాంట్లో ఒక నిమిషం సో ఇప్పుడు ఒక మూవీ మనం చూసినట్లయితే అది రియల్ లైఫ్, ఎవరో స్క్రిప్ట్ రాస్తారు, ఎవరో మూవీ తీస్తారు, కానీ మన లైఫ్ దిస్ ఇస్ రియల్ లైఫ్, మన స్క్రిప్ట్ మనమే రాసుకుంటున్నాం. అందుకనే మనం చాలా కాషియస్ ఉండాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. ప్రభుపాద ఒకసారి యుఎస్ లో ఉన్నప్పుడు ఒక సీ సైడ్ వెళ్తూ ఉన్నారనమాట. సీ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ చాలా మంది సర్ఫింగ్ చేస్తున్నారు. సో సర్ఫింగ్ చేస్తుంటే ప్రభుపాదకి అర్థం కాల వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ సీలో అని చెప్పేసి. అప్పుడు ప్రభుపాద అక్కడ ఉన్న డివోటీస్ ని అడిగారనమాట, ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు అంటే ఆ డివోటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాదకి, వీళ్ళు సర్ఫింగ్ అంటే ఇది చేస్తున్నారంటే. ఇమీడియట్ గా ప్రభుపాద ఏమన్నారంటే, ఓ వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ గా ఉందా సీలో ఇలా సర్ఫింగ్ చేయాలని చెప్పేసి, అయితే వీళ్ళు నెక్స్ట్ బర్త్ ని వీళ్ళు క్రియేట్ చేసేసుకున్నారు ఆల్రెడీ. సో నెక్స్ట్ బర్త్ లో వీళ్ళు అక్వాటిక్ యానిమల్స్ గా పుడతారు అని చెప్పేసి ప్రభుపాద చెప్పారు. సో ఇక్కడ మనము చూస్తే ఇక్కడ ఈ పిక్చర్ లో మీరు చూసినట్టయితే ఇప్పుడు డెత్ అనేది ఫైనల్ ఎగ్జామినేషన్ అని మాట్లాడుకుంటున్నాం ఇందాక నుంచి. ఎస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ ఫైనల్ ఎగ్జామ్. కానీ ఆ ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు మనం స్కూల్లో చూసినట్టయితే ఫైనల్ ఎగ్జామ్ కి మన డేట్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఫైనల్ ఎగ్జామ్ కి డేట్ తెలీదు. కానీ మనము చదువుకున్న రోజుల్లో చూసినట్లయితే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇట్లాగా మనకి టీచర్ సడన్ గా సర్ప్రైజ్ టెస్ట్లు పెట్టేవారు. సో డెత్ ఈజ్ లైక్ అ సర్ప్రైజ్ టెస్ట్. సో ఎవరైతే
పర్ఫెక్ట్ గా త్రూ అవుట్ ద ఇయర్ ఏ రోజు సిలబస్ ఆ రోజు చదువుకుంటున్నారో వాళ్ళకి ఎన్ని సర్ప్రైజ్ టెస్ట్ వచ్చినా కూడా లైఫ్ లో వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నారు, వాళ్ళకి మొత్తం సిలబస్ తెలుసు, సో ప్రిపేర్డ్ ఉన్నారు. సో సర్ప్రైజ్ టెస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా కూర్చుని రాసుకుంటారు చక్కగా ఎగ్జామ్. కానీ ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో చూసినట్లయితే ఆ టీచర్ అనేవాడు స్టూడెంట్ పుల్ చేస్తున్నాడు అనమాట లోపలికి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఆ డెత్ అనేది వచ్చినప్పుడు వీ డోంట్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా మినిట్, ఒక మినిట్ కూడా ఉండదు. సో వీ షుడ్ బి ఆల్వేస్ ప్రిపేర్డ్. సో మన లైఫ్ మనం ఎలా లీడ్ చేయాలి అంటే, ఈ సర్ప్రైజ్ టెస్ట్ కి ఎప్పుడైనా నెక్స్ట్ మినిట్ అయినా నెక్స్ట్ సెకండ్ అయినా మనం రెడీగా ఉండాలి అని చెప్పి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు. సో ఈ సర్ప్రైజ్ టెస్ట్ కి రెడీగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో ఇది కొత్త వాళ్ళకి, ఆల్రెడీ మన కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ దిస్. ఎందుకంటే మనము డైలీ భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదువుతున్నాం. సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే ఫ్రమ్ నౌ. ఎప్పుడైతే మనం దీని గురించి తెలుసుకున్నామో, ఎప్పుడైతే మనం భగవద్గీత విన్నామో, ఎప్పుడైతే దీని గురించి తెలుసుకున్నామో అప్పటి నుంచి నెక్స్ట్ మినిట్ ఫ్రమ్ నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ సిలబస్ ఏంటంట, సిలబస్ వచ్చేసి ఇట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇట్ ఈస్ ద సిలబస్ అంటే నాలెడ్జ్ ఆఫ్ నోయింగ్ అబౌట్ కృష్ణ. ఇప్పుడు మనకి చాలా సార్లు బాల్గోన్ ప్రభుజీ చెప్పారు, ఏంటి ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి అని చెప్పి. సో అక్కడ మనకి డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి, కానీ ఆన్సర్ ఏంటి, వీ హ్యావ్ టు ఆస్క్ దట్ పర్సన్ ఓన్లీ. ఎందుకంటే నా గురించి నాకు తెలిసినంతగా నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా బయట ఎవ్వరికి తెలీదు. సో ఇక్కడ మనకి భగవద్గీతలో కృష్ణ ఇస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అంటే మనకి ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్, అది మన సిలబస్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మనం చాంటింగ్ చేయాలి, రీడింగ్ భగవద్గీత, లిసనింగ్ టు కృష్ణ కథ, డివోటీ అసోసియేషన్, సర్వింగ్ ద డివోటీస్, సర్వింగ్ ద లార్డ్, గివింగ్ చారిటీ. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ దెన్ వీ కెన్ ప్రిపేర్ ఫర్ దిస్ ఫైనల్ ఎగ్జామ్ అని చెప్తున్నారు. ఎప్పుడు చేయాలి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది 24/7 మనం చేస్తూ ఉండాలి. సో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్. అండ్ దీని ఒక రిజల్ట్ ఏంటో కూడా చెప్తున్నారు మన కృష్ణ. దీని ఒక రిజల్ట్ ఏంటంటే మనకి ఫ్రీడమ్ వస్తుందంట. దేని నుంచి మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, జన్మ మృత్యు జరా వ్యాధి. మనము ఈ బర్త్ అండ్ డెత్ ఒక లైఫ్ సైకిల్లో మనం పడకుండా ఫ్రీడమ్ వచ్చి మనకి వీ విల్ అటైన్ సుప్రీం అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక లైఫ్ లెసన్ ఏంటంటే, లైఫ్ ఇస్ అ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. సో మన ప్రిపరేషన్ దేని కొరకు, ఆ ఫైనల్ ఎగ్జామ్ లేకపోతే సర్ప్రైజ్ టెస్ట్ కొరకు మనం త్రూ అవుట్ ద లైఫ్ మనం ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు. సో మనము ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యామా లేదా ఎలా తెలుస్తుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ డెత్ మనం కృష్ణాని గనక రిమెంబర్ చేసుకుంటే దెన్ వీ విల్ పాస్ ద ఫైనల్ ఎగ్జామ్. సో మన లైఫ్ మనం అలా లీడ్ చేయాలి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్ సెక్షన్. ఇప్పుడు మనం అటైనింగ్ ద సుప్రీం ఈ పర్టికులర్ సెక్షన్ కి మనం వెళ్దాం. సో ఇక్కడ మీరు బ్యూటిఫుల్ పిక్చర్ చూడొచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ ఇస్కాన్ పూణే, ఎన్బిసిసి పూణే. అండ్ ఈ డైటీస్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో నేను ఎప్పుడు ఏం చేసినా కూడా ఈ డైటీస్ మాత్రం పెట్టుకుంటాను. సో అటైనింగ్ ద సుప్రీం లో విల్ స్టార్ట్ విత్ దిస్. వి స్టార్ట్ విత్ ఆఫరింగ్ ఒబేసెన్సెస్ టు లార్డ్ కృష్ణ అండ్ రాధారాణి. సో ఈ పర్టికులర్ సెక్షన్ లో అటైనింగ్ ద సుప్రీం లో కృష్ణ మనకి ఏం చెప్తున్నారు, ఎలా అసలు అటైన్ చేయాలి అని చెప్తున్నారు, ఎందుకు అటైన్ చేయాలి, అండ్ మనం ఒకవేళ కృష్ణని అటైన్ చేస్తే ఏమవుతుందో కూడా మనకు చెప్తున్నారు. సో మనం వర్సెస్ లోకి వెళ్దాం. సో ఈ పర్టికులర్ వర్స్ లో 8.14 హౌ టు అటైన్ ద సుప్రీం అని చెప్పి చెప్తున్నారు. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్య సహా తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. Translation by His Divine Grace Srila Prabhupada. For one who always remembers me without deviation, I am easy to obtain, O son of Pritha.
because of his constant engagement in devotional service. సో ఇక్కడ మనం పట్టుకోవాల్సిన వర్డ్స్ ఏంటి? అనన్య చేత. అనన్య చేత అంటే వితౌట్ ఎనీ డీవియేషన్. అండ్ స్మరతి నిత్య సహా. స్మరతి అంటే ఏంటి? స్మరణ అంటే రిమెంబరింగ్. నిత్య సహా అంటే ఆల్వేస్. సులభ. ఇప్పుడు మనము అష్టాంగ యోగ ప్రాసెస్ గురించి విన్నప్పుడు అప్పుడు అర్జున ఏమన్నారు? ఈ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది కృష్ణ అంటే, మన కృష్ణ చెప్పారు మనకి ఈజీ ప్రాసెస్ ఇచ్చారు. ఏంటది? భక్తి యోగ, టాప్ మోస్ట్ యోగా అని ఎందుకు చెప్పారు? ఆ పర్టికులర్ వర్స్ లో కృష్ణ ఏం చెప్పారు? ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ యోగా ప్రాసెస్ అని చెప్పి భక్తి యోగ టాప్ మోస్ట్ అని చెప్పారు. ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ ఎవరైతే ఇచ్చారో, హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ప్రాసెస్, కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ? సులభ అంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ అని చెప్తున్నారు. సో ఎవరైతే నన్ను నిరంతరం ఆల్వేస్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో వితౌట్ ఎనీ డీవియేషన్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అటైన్ మీ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో ఇందాక మనం ఆల్రెడీ ఆ కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక డెస్టినేషన్ లైక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము అని చెప్పి మనము ఎన్ని యాక్టివిటీస్ మనం టేక్ కేర్ చేసి ఫైనల్ డెస్టినేషన్ కి వెళ్ళాము. డెస్టినేషన్ మర్చిపోయామా? మర్చిపోలా. సో సేమ్ వే కృష్ణ ఏం చెప్తున్నారంటే, we should not neglect our family. అన్ని వదిలేసేసి చేయమని చెప్పట్లా. we have to do our prescribed duty చేయాలి. we should not neglect our family, yet we should always remember a final destination అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? గోలోక బృందావన్. సో ఆ గోల్ అనేది మనం ఎన్ని యాక్టివిటీస్ చేసినా త్రూ అవుట్ ద డే ఆ గోల్ గుర్తుపెట్టుకోవాలి. ఆ గోల్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఆటోమేటిక్ గా మనం కృష్ణాని గుర్తుపెట్టుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఈ పర్టికులర్ సెక్షన్ లో, వై టు అటైన్ ద సుప్రీం అని చెప్తున్నారు. ఇక్కడ వర్స్ 8.15, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతిం గతః. Translation by His Divine Grace Srila Prabhupada. After attaining me, the great souls who are yogis in devotion never return to this temporary world, which is full of miseries, because they have attained the highest perfection. So ikkada manam main ga pattukovalsindi entante దుఃఖాలయం. దుఃఖ ఆలయం. దుఃఖాలయం ఇప్పుడు మనం గ్రంథాలయం గురించి వినుంటాం. విద్యాలయం అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, గ్రంథాలయం అంటే లైబ్రరీ. సో ఇలా వినుంటాం. సో ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేసింది కృష్ణ దుఃఖ ఆలయం. సో అంటే ఏంటి? ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ మిజరీ. అశాశ్వతం. అశాశ్వతం అంటే ఇట్ ఇస్ టెంపరరీ అని చెప్తున్నారు. ఇప్పుడు మనము ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రతి ఒక్కళ్ళు ఈ మెటీరియల్ వరల్డ్ లో చిన్న పెద్ద గొప్ప వాళ్ళు కానీ భేదవాళ్ళు కానీ ఎవరైనా ఎవ్రీ వన్ ఇస్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ అని చెప్తున్నాం. సో హ్యాపీనెస్ కొరకు వెతుక్కోవటం కరెక్టే, కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు కృష్ణ? నువ్వు హ్యాపీనెస్ కొరకు వెతుక్కోవటం కరెక్టే, కానీ నువ్వు రాంగ్ ప్లేస్ కి వచ్చి వెతుక్కుంటున్నావు హ్యాపీనెస్ ని. యూఆర్ సర్చింగ్ ఫర్ ద రైట్ థింగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అని చెప్పి మనకి కృష్ణ చెప్తున్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుఃఖాలయం ఈ పర్టికులర్ మెటీరియల్ వరల్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ మిజరీ అండ్ ఇట్ ఈస్ అ టెంపరరీ వరల్డ్. మనకి ఇంత చెప్పినా కూడా, మనము దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పినా కూడా మనము వినమని తెలుసు కృష్ణకి, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. సో మన వినమని చెప్పేసి నెక్స్ట్ వర్స్ లో మనకి ఈ వరల్డ్ ఎందుకు టెంపరరీ అని చెప్పేసి మనకి ప్రూఫ్ ఇస్తున్నారు. సో వై ఈజ్ ఇట్ టెంపరరీ అని చెప్పి మనకి వర్స్ 8.19 లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి వర్స్? భూతగ్రామ సయేవయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే వశపార్థ ప్రభావతి అహరాగమే. ట్రాన్స్లేషన్ బై హిస్ డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాద. Again and again, when Brahma's day arrives, all living entities come into being, and with the arrival of Brahma's night, they are helplessly annihilated. Srila Prabhupada ki jai.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భూత్వ భూత్వ ప్రలీయతే. సో ఇక్కడ మనకి కృష్ణ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో క్రియేషన్ డిస్ట్రక్షన్ ఇది కంటిన్యూస్ గా జరుగుతా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ 3 టైప్స్, ఇప్పుడు యానిహిలేషన్ అన్నారు కదా, యానిహిలేషన్ ఇస్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్. సో ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఒకటి ఫస్ట్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు ఏంటంటే మనము పుట్టినవాడు గిట్టక తప్పదు. సో ఎవ్రీబడి డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో ఎప్పుడైతే మనము ఈ బాడీని వదిలేస్తామో మళ్ళీ ఇంకొక బాడీ తీసుకుంటామో వీ విల్ స్టార్ట్ ఫ్రెష్ అగైన్. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇంకొక డిస్ట్రక్షన్ ఏం చెప్తున్నారు ఈ పర్టికులర్ వర్స్ లో, ఏం చెప్తున్నారంటే బ్రహ్మాస్ నైట్ ఎప్పుడైతే వస్తుందో ఎవ్రీబడి విల్ బి హెల్ప్లెస్లీ యానిహిలేటెడ్ అంటే డిస్ట్రాయిడ్ అని చెప్తున్నారు. డిస్ట్రక్షన్ అది సెకండ్ టైప్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇంకొక డిస్ట్రక్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి బ్రహ్మ లైఫ్ స్పాన్ మనం చూసినట్టయితే బ్రహ్మ లైఫ్ స్పాన్ ఇస్ 100 years. సో ఆఫ్టర్ 100 years ఆఫ్ బ్రహ్మాస్ లైఫ్ స్పాన్ మళ్ళీ ఇంకొక బ్రహ్మ రావాలి. సో ఎప్పుడైతే ఈ బ్రహ్మ చేంజ్ అవుతున్నారో దెన్ ఎవ్రీథింగ్ విల్ బి యానిహిలేటెడ్. దట్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ డిస్ట్రక్షన్. సో ఇక్కడ మనకి కృష్ణ ప్రూఫ్ ఇస్తున్నారు. సో ఇక్కడ నేను యాక్చువల్లీ బ్రహ్మాస్ డే ఎంత లైక్ బ్రహ్మ ఒక డేలో 1000 యుగా సైకిల్స్ నడుస్తాయని మనకి వర్స్ నెంబర్ 16 లో మనకి పర్పట్ లో క్లియర్ గా డిస్క్రైబ్ చేశారు. సో నేను దాని గురించి ఎక్కువ డీప్ గా వెళ్ళట్లేదు. బట్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ 3 types ఆఫ్ డిస్ట్రక్షన్స్. ఏంటి ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే డెత్ వెన్ వి డై, సెకండ్ వచ్చేసి బ్రహ్మాస్ నైట్, ఇంకొకటి వచ్చేసి బ్రహ్మ ఎప్పుడైతే ఆయన 100 years అయిపోయి చేంజ్ అవుతారో దెన్ దట్ ఈస్ ద థర్డ్ డిస్ట్రక్షన్. సో ఇక్కడ మనకి కృష్ణ ప్రూఫ్ ఇస్తున్నారు ఏంటి ఈ పర్టికులర్ మెటీరియల్ వరల్డ్ అనేది ఇట్ ఇస్ టెంపరరీ. ఈ పర్టికులర్ మనకి స్పిరిచువల్ వరల్డ్ తప్ప ఏదైనా టెంపరరీ అని మనకి చెప్పడానికి ప్రూఫ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి రియల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అందరూ SSR లో కానీ DYS లో కానీ మనం వినుంటాం వాట్ ఆర్ ద రియల్ ప్రాబ్లమ్స్ అని మనం వినుంటాం. లైక్ వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ టు బికమ్ అ రియల్ ప్రాబ్లం. ఇప్పుడు మనము మెటీరియల్ వరల్డ్ లో మాట్లాడుతూ ఉంటే అందరూ అంటారు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది. లైక్ జనరల్ గా ఏముంటుంది, ఇప్పుడు స్కూల్లో వెళ్తే పిల్లలకి కిడ్స్ ప్రాబ్లం ఉంటుంది, టీచర్ తో ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే అట్లా డిఫరెంట్ ఒకరికి బిజినెస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాట్లాడతారు. కానీ ఇక్కడ కృష్ణ మనకి రియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో రియల్ ప్రాబ్లమ్స్ ఎలా క్వాలిఫై అవుతుంది, ఎందుకంటే అది ఆ ప్రాబ్లం అందరికీ ప్రాబ్లం అవ్వాలి. ఇంకొకటి ఆ ప్రాబ్లం ఎవ్వరు అవాయిడ్ చేయలేరు అండ్ ఆ ప్రాబ్లం ఎవ్వరు కావాలనుకోరు. సో ఈ 3 ఉంటేనే దే విల్ బి క్వాలిఫైడ్ యాజ్ అ రియల్ ప్రాబ్లం అని మనకు చెప్తున్నారు. సో ఫస్ట్ రియల్ ప్రాబ్లం లో ఏం చెప్తున్నారు, జన్మ మృత్యు జరా వ్యాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫస్ట్ బర్త్ గురించి మాట్లాడుకుందాం. మనకి బర్త్ ప్రాబ్లం అంటే జనరలీ అందరూ ఏమనుకుంటారు, ఓకే మదర్ బర్త్ ఇస్తుంది కాబట్టి చాలా పెయిన్ఫుల్ కాబట్టి ఆ ప్రాసెస్ మదర్ కి ప్రాబ్లం అనుకుంటారు. నో, ఇక్కడ ప్రాబ్లం మాట్లాడుకునేది ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇప్పుడు మనం డీప్ గా విజువలైజ్ చేసుకుంటే మనము చూస్తే ఒక బేబీ ఒక సాక్ లో బంధించబడి ఉంటుంది. ఇలా ఒక సాక్ లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటాయి ఆ సాక్ లో, అండ్ దాంట్లో జర్మ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, అవన్నీ ఆ బేబీని కుడుతూ ఉంటాయి. సో అలాంటి పొజిషన్ నుంచి మనం బయటకు వచ్చాం అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనకి శ్రీమద్ భాగవతం ఇప్పుడు ఆల్రెడీ మనం 3rd canto చదువుతున్నాము. సో 3rd canto 31st chapter లో క్లియర్ గా ఈ బర్త్, ఈ వూమ్ లో బేబీ ఎలా ఎంటర్ అవుతుంది, అసలు ఆ ప్రాసెస్ ఏంటని క్లియర్ గా ఉందన్నమాట శ్రీమద్ భాగవతంలో. సో అక్కడ ఏం చెప్తారంటే బేబీ అంట, ఇప్పుడు బేబీ బయటకు వచ్చినాక ఓన్లీ ద బేబీ విల్ క్రై, కానీ చుట్టూతా ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ బేబీ ఎందుకు ఏడుస్తుంది, బేబీ ఎందుకు ఏడుస్తుంది అంటే అర్రే నేను మళ్ళీ వచ్చి ఇక్కడ పడ్డానే అని బేబీ ఏడుస్తుందంట. అండ్ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే మనకి 5th or 6th month అనుకుంటా ఆ టైంలో ఏంటంటే బేబీ అంట యాక్చువల్లీ దండం పెట్టుకుంటుందంట కృష్ణకి. కృష్ణ నన్ను తొందరగా దీంట్లోంచి బయటపడే, ఈ కోపంలోంచి నన్ను బయటపడే, ఈసారన్నా నేను ఏమి తప్పులు చేయకుండా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను నేను అని బేబీ దండం పెట్టుకుంటుందంట. ఈవెన్ టెక్నికల్ గా చూసినట్టయితే మీరు ఇక్కడ ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ పిక్చర్ పెట్టాను నేను, మీరు గూగుల్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది.
టెక్నికల్ గా 6th or 7th మంత్ లో స్కాన్ చేస్తే, అల్ట్రాసౌండ్ చేస్తే బేబీ పొజిషన్ ఎప్పుడు ఈ హ్యాండ్స్ ఇలా క్లామ్స్ అయ్యి ఉంటాయి అనమాట. అది దాన్ని టెక్నికల్ గా ప్రేయర్ పొజిషన్ అంటారంట. ఈవెన్ డాక్టర్స్ చెప్తారంట, ఓ బేబీ ఇస్ నౌ ఇన్ ప్రేయర్ పొజిషన్ అని చెప్పి చెప్తారంట. మీరు గూగుల్ చేస్తే మీకు కనిపిస్తుంది అది. అండ్ ఇది ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే, ఒక చిన్న హోల్ నుంచి దట్ బేబీ హ్యాస్ టు కమ్, ఆ బేబీ అలా బయటకు వచ్చేటప్పుడు ఎంత సఫర్ అవుతుంది. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ హ్యావ్ అండర్గాన్ దట్ ప్రాసెస్. అది మనకి చిన్న వాళ్ళం కాబట్టి మనము చెప్పలేము. ఇప్పుడు మనము ఆ పర్టికులర్ రూమ్ లో ఉన్నప్పుడు, ఆ పర్టికులర్ స్టాక్ లో ఉన్నప్పుడు మనకు ఒక ఫెలోపియన్ ట్యూబ్ అటాచ్ అయి ఉంటుంది. ఆ ట్యూబ్ ద్వారా మనకి ఫుడ్ వస్తుంది. మదర్ ఏదైతే తింటుందో అదే బేబీకి వెళ్తుంది. మేబీ ఆ బేబీకి ఇష్టం ఉండకపోవచ్చు ఆ ఫుడ్, కానీ బేబీ చెప్పగలదా నాకు ఇది వద్దు అని చెప్పి? సరే మదర్ స్పైసీ ఫుడ్ ఇంట్రెస్ట్ అయ్యి స్పైసీ ఫుడ్ తిందనుకో, ఆ బేబీకి మేబీ షీ మైట్ నాట్ లైక్ దట్, కానీ చెప్పగలుగుతుందా? చెప్పలేదు. లేదంటే మదర్ ఎక్కడికన్నా బయటకు వెళ్తే పక్కన ఎవడన్నా స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఆ స్మోక్ లోపలికి వెళ్ళి ఆ బేబీకి సఫకేషన్ రావచ్చు, కానీ ఆ బేబీకి చెప్పగలుగుతుందా? చెప్పలేదు. దట్ ఈస్ హౌ డిస్ట్రెస్ఫుల్ అవర్ సిచ్యువేషన్ ఈజ్. అందుకని మనం బర్త్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం అని చెప్పి మనం చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఎందుకు ప్రాబ్లమో మనందరికీ తెలుసు. మనకి అంత ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా, 70 years 80 years వచ్చినా కూడా మన డిజైర్స్ ఏమన్నా తగ్గుతాయా? నో, ఆటోమేటిక్లీ ఆ డిజైర్స్ మనకు కంటిన్యూ అవుతాయి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు 70 years వచ్చినా కూడా మనకి మేబీ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలని ఉంటుంది, కానీ మన బాడీ సహకరిస్తుందా? సహకరించదు. బాడీ విల్ నాట్ కోఆపరేట్ విత్ అస్. బికాస్ మనకి నీ పెయిన్ ఉండొచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, లేకపోతే నడవలేకపోవచ్చు, మనకి సపోర్ట్ కావాలి, కర్ర పట్టుకుని నడవాలి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ మన ఎపటైట్ ఏమన్నా మారుతుందా? అఫ్ కోర్స్ మనకి అరగదు, కానీ మనకి డిజైర్ ఏమన్నా పోతుందా? లేదు. మనకి ఆ ఏజ్ వచ్చినా కూడా మనకి మిర్చి బజ్జీ అని చెప్పి, లేకపోతే సమోసా అని ఇలాంటివి తినాలనిపిస్తుంది, కానీ తింటే ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, డైజెస్ట్ అవ్వక మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఓల్డ్ ఏజ్ ఇస్ అ రియల్ ప్రాబ్లం. ఇంకా మనం డిసీజ్, అసలు డిసీజ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. లాస్ట్ 1.5 years నుంచి వీఆర్ ఆల్రెడీ ఇన్ టు దిస్. ఎంత పెయిన్ఫుల్ డిసీజో మనము వీఆర్ లాక్ డౌన్ ఇన్ అవర్ హౌసెస్. సో దానికే మనకు అర్థమవుతుంది. మనము క్రాడల్ నుంచి గ్రేవ్ దాకా ఎన్ని డిసీజెస్ మనం ఫేస్ చేస్తూ మన జర్నీ ముందరికి సాగుతుందో మనందరికీ మనకు తెలుసు. సో దాని గురించి కూడా మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఫైనల్ గా డెత్ ఇస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. డెత్ ఎంత పెయిన్ఫుల్ అంటే, మనము ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాంక్ కానీ, లేకపోతే ఇది వరకు మనకి ఇప్పుడు అంటే అన్ని ఆన్లైన్ వచ్చేసింది, బట్ ఇది వరకు రిజర్వేషన్ కౌంటర్స్, మనము ట్రైన్ బుక్ చేయాలంటే వెళ్ళి అక్కడ ఒక ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో మనకి అక్కడ క్యూస్ ఉంటాయి. బ్యాంక్ లో కూడా అంతే. మనం ఎప్పుడైనా డిపాజిట్ చేయాలని అంటే ఆన్లైన్ ఉన్నాయి, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో అక్కడికి వెళ్ళి మనం ఫామ్ ఫిల్ చేయాలంటే మనం పెన్ మనం రాసుకుంటూ ఉంటాం. సో పక్కన ఎవరో వచ్చి వాళ్ళు పెన్ మర్చిపోతారు. ఏమంటారు? కొంచెం పెన్ బారో చేసుకోవచ్చా అండి అని చెప్పి అంటారు. సరే మనం ఫినిష్ చేసేసి వాళ్ళకి పెన్ ఇస్తాం. మన టర్న్ వస్తుంది లైన్ లో, మన పని మనం పూర్తి చేసేసుకుని ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసినాక ఎప్పటికో కాసేపటికి గుర్తొస్తుంది, అర్రే నేను అక్కడ పెన్ను మర్చిపోయాను కదా, ఆయన నా దగ్గర పెన్ను తీసుకున్నారు, అది తీసుకోలేదు కదా అని చెప్పి ఆలోచన వస్తుంది. దాని గురించి ఓ ఫీల్ అయిపోము, ఏదో బంగ్లాలో ఏదో పోయినట్టు మనం ఫీల్ అవ్వం, బట్ అట్లీస్ట్ లిటిల్ ఫీలింగ్ ఉంటుంది కదా. మనము అర్రే పెన్ను మనం మర్చిపోయామే, అది లాస్. అది మేబీ ఒక 10 rupees పెన్నో లేకపోతే 15 rupees పెన్నే అయి ఉండొచ్చు, కానీ మనం దాని గురించి ఆలోచిస్తామా లేదా? ఆలోచిస్తాం. సో సేమ్ వే ఇప్పుడు మనకి డెత్, ఎప్పుడైతే మనం చనిపోతామో మన దగ్గర ఉన్న లగ్జరీస్, మన దగ్గర ఉన్న మనం చాలా చాలా చీరలు బట్టలు అన్ని కొనుక్కుని పెడతాం కదా, ఆల్ డిజైనర్ వేర్స్, ఆల్ జ్యువెలరీ, ఆల్ ఆఫ్ అవర్ రిలేషన్స్, ఆల్ ఆఫ్ అవర్ లవ్డ్ వన్స్, అండ్ మన ఓన్ ఐడెంటిటీ కూడా మనం వదిలేసి వెళ్తున్నాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లాస్. అక్కడ చిన్న ఎగ్జాంపుల్ లో 10 rupees 15 rupees pen is not a loss. సో మనం మెటీరియల్ వరల్డ్ లో ఎలా ఉంటున్నామంటే, ఆ చిన్న చిన్న వాటికి పట్టుకుని వేలాడి లాస్ అయిపోయిందని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఎట్ ద ఎండ్ దెర్ ఇస్ అ బిగ్గెస్ట్ లాస్. ఆ బిగ్గెస్ట్ లాస్ ఏంటి? యు ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. ఏది పట్టుకెళ్ళట్లేదు, నువ్వు అన్ని వదిలేసి వెళ్తున్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇంకా డీప్ గా అర్థం చేసుకోవడానికి ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్స్ లో కానీ, ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కాదు, ఎయిర్పోర్ట్స్ లో
ఇనీషియల్ గా ఇప్పుడు అంటే ప్రతి హౌస్ కి అందరూ అబ్రాడ్ వెళ్తున్నారు, లేకపోతే వేరే స్టేట్స్ కి వెళ్తున్నారు. సో జస్ట్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవరన్నా స్టడీ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటిలో వాళ్ళకి సీట్ వచ్చింది, నెక్స్ట్ ఇంకొక స్టేట్ కి వెళ్తున్నారు. వెళ్తుంటే ఫ్యామిలీ ఇదివరకు మరి అంత క్లోజ్ ఉండేవాళ్ళు కదా రిలేషన్స్, సో ఫ్యామిలీ మొత్తం వచ్చేసేసి చుట్టాలు అందరూ వచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు అనమాట. సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు వీళ్ళు బాధపడేవాళ్ళు, ఆ వెళ్ళే పాపం ఆ స్టూడెంట్ తను కూడా బాధపడుతూ ఉండేదన్నమాట. అండ్ ఆ రోజుల్లో ఏంటంటే ఒట్టి స్టూడెంట్స్ కూడా పంపించేవాళ్ళు కదా, పిల్లల్ని ఒక్కళ్ళే పంపించేవాళ్ళు కదా, తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళకి అన్ని అక్కడ ఏర్పాట్లు చేసి అన్ని వాళ్ళకి సౌకర్యంగా ఉందా అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి తెలుసు తండ్రి వెళ్తున్నాడు, పాపతో వెళ్తున్నాడు, వెళ్ళి అక్కడ అన్ని సెట్ చేసి వస్తారు అని తెలుసు. అయినా కూడా వీళ్ళందరూ ఏడుస్తారు, ఆ పాప ఏడుస్తుంది. సో ఎంత సాడ్ వాళ్ళకి తెలుసు. మళ్ళీ అది ఎంత దూరమూ లేదు, పక్క స్టేట్ లోనే ఉన్నారు, రేపు మళ్ళీ ఒక ట్రైమిస్టర్ లేకపోతే ఒక క్వార్టర్ అయిపోతే మళ్ళీ హాలిడేస్ ఉంటాయి, హాలిడేస్ తిరిగి వచ్చేస్తుందని తెలుసు. అయినా కూడా మనము ఎంత బాధ ఫేస్ చేస్తాం. కానీ ఈ డెత్ అనేది వచ్చినప్పుడు మనము వీఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్, ఈ అందరినీ వదిలేసేసి మనం వెళ్తున్నాం. అట్లీస్ట్ ఇందాక ఆ పాప అక్కడికి ఎడ్యుకేషన్ కి వెళ్తున్నప్పుడు షీఈస్ గోయింగ్ ఫర్ ఎ బెటర్ కాజ్, నెక్స్ట్ కెరియర్ ప్లాన్ కి బెటర్ థింగ్ కోసం వెళ్తుంది. అండ్ షీ నో ద డెస్టినీ హియర్. ఇక్కడికి మనకి డెత్ వచ్చినప్పుడు అసలు నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్తామో తెలియదు మనకి. అండ్ అది గుడ్ ఉంటుందా బ్యాడ్ ఉంటుందా కూడా తెలియదు. దట్ ఈస్ హౌ పెయిన్ఫుల్ డెత్ ఈజ్. అండ్ మనకి గరుడ పురాణంలో మనకి చాలాసార్లు పాల్గొని ప్రభుజీ చెప్పారు, గరుడ పురాణంలో డెత్ హౌ పెయిన్ఫుల్ అని చెప్పారు. ఏంటి? ఇట్ ఇస్ ద పెయిన్ ఆఫ్ 42,000 స్కార్పియన్స్ బైటింగ్ అంట. సో ఇప్పుడు మనము చూసినట్టయితే ఒక స్కార్పియన్ బైట్ తో ఎవరన్నా చనిపోయారు అని చెప్పి మనం తెలుసుకుంటే అదేంటి, వాళ్ళు స్కార్పియన్ బైట్ తో చనిపోలా, ఆ పెయిన్, ఆ ఒక్క స్కార్పియన్ బైటే, దట్ పెయిన్ ఇస్ సో హారిబుల్ అంట, మనం అసలు భరించలేమంట, అంత భయంకరంగా ఉంటుందంట ఆ పెయిన్. ఆ పెయిన్ తోనే సగం మంది చనిపోతారంట ఆ పాయిజన్ ఎక్కే ముందల కూడా. సో అలాంటిది గరుడ పురాణం ఏం చెప్తుంది, 42,000 స్కార్పియన్స్ biting at a time. So that is how painful is death. సో దీస్ ఆర్ ద రియల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి టెంపరరీ సెసేషన్ ఆఫ్ హెడేక్ ఇస్ నాట్ అ బ్లెస్. సో ఈ లైఫ్ లెసన్ ఏం చెప్తుందంటే ఇక్కడ, ఇప్పుడు మనకి హెడేక్ వచ్చింది, హెడేక్ వస్తే మనం ఏం చేస్తాం, ఏ సారిడోనో డోలోనో ఏదో వేసుకుంటాం. ఆ టాబ్లెట్ వేసుకుంటే టెంపరీగా మనకి రిలీఫ్ ఉంటుంది, అమ్మయ్య నా తల హెడేక్, నా తల కోట్ తగ్గిపోయిందని చెప్పేసి మనం ఎంత హ్యాపీగా ఎంత బ్లిస్ఫుల్ గా ఉంటాం. కానీ అది టెంపరరీ. సో ఇలాంటి స్మాల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన లైఫ్ లో. కానీ మనము రియలైజ్ అవ్వాల్సింది దెర్ ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ హెడ్ అని చెప్పేసి మనం రియలైజ్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ పర్టికులర్ భౌతిక ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటూ ఉంటారు ఈ భౌతిక ప్రపంచంలో. సో ఆ ప్రాబ్లం వస్తుంది, యుల్ వర్క్ ఆన్ దట్ ప్రాబ్లం, అది సాల్వ్ అయిపోతుంది, అమ్మయ్య అనుకుంటాం. మళ్ళీ తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది, ఓకే మళ్ళీ వర్క్ చేస్తాం. సో మనం ఏమనుకుంటున్నాము, ఓ ఈ మెటీరియల్ వరల్డ్ లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ ముందరకు వెళ్ళాలి అని చెప్పి మనం ఆలోచిస్తున్నాము. అండ్ మనము లాస్ట్ చాప్టర్ బిఫోర్ చాప్టర్ మనం డిస్కస్ చేసుకున్నాం, మన లైఫ్ స్పాన్ ఎంటైర్ థింగ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ లైక్ డిస్లైక్ అని చెప్పి మనం చెప్తున్నాం. అంటే ఇచ్చ ద్వేష, నాకు వాళ్ళు నచ్చింది రేపు నాకు నచ్చదు. సో మనం ఎంటైర్ లైఫ్ స్పాన్ మనం ఎంత కాలం అయితే బతుకుంటామో మన లైఫ్ స్పాన్ అంతా ఈ లైక్ డిస్లైక్ తోనే తిరుగుతుంది అని చెప్పి మనం చెప్పాం. సో అందుకనే ఇక్కడ కృష్ణ ఏం చెప్పారు, మనకి దుఃఖాలయం అశాశ్వతం. సో మనము వర్కౌట్ చేయాల్సింది టెంపరీ ప్రాబ్లమ్స్ మీద కాదు, మనం వర్క్ చేయాల్సింది ఆ ఫైనల్ ఎగ్జామ్, ఆ సర్ప్రైజ్ టెస్ట్, దాని గురించి వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ లైఫ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనము వాట్ డు దే అటైన్, ఇప్పుడు మనకి కృష్ణని అటైన్ మీ అని చెప్తున్నారు కదా. సో వాళ్ళు ఏం అటైన్ చేస్తారో ఇక్కడ ఈ పర్టికులర్ వర్స్ లో చెప్తున్నారు. వర్స్ 8.21 అవ్యక్తో శర ఇతి యుక్తస్తం అహోపరం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. Translation by His Divine Grace Srila Prabhupada. That which the Vedantas describe as unmanifest, uninfallible, that which is known as the supreme destination, that place from which, having attained it, one never returns,
దట్ ఈస్ మై సుప్రీం అబోర్డ్. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, కృష్ణ ఇక్కడ గోలోక బృందావన్ ఆయన హోమ్ గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి ఒక బ్యూటిఫుల్ వర్స్ కూడా ఉంది, ఏంటది, గోలోక బృందావన్ ఎలా ఉంటుంది అని చెప్పి, చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్ష లక్షావృతేషు సురభిర్ అభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ పర్టికులర్ వర్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తారు అంటే, బ్రహ్మ సంహితలో గోలోక బృందావన్, ఎందుకంటే ఆయన చూసారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది ఇట్స్ నాట్ కల్పితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణ ఆయన సుప్రీం అబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ గోలోక బృందావన్ లో అంట దిస్ లాట్ ఆఫ్ ఎఫల్జెన్స్. ఇప్పుడు మనకి కరెంట్ కావాలి, ఇప్పుడు ఈ కాల్ జాయిన్ అవ్వాలంటే మనకు కరెంట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, ఇవన్నీ సౌకర్యాలు అక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ స్పార్క్లింగ్ అంట, ఏదున్నా సరే ఇట్ ఇస్ స్పార్క్లింగ్ ఇన్ గోలోక బృందావన్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారు అక్కడ, కల్ప వృక్ష, అన్ని డిజైర్ ట్రీసే ఉంటాయంట. డిజైర్ ట్రీస్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో యాపిల్ ట్రీ నుంచి యాపిలే రావాలి, కానీ మన సైంటిస్ట్ చాలా కష్టపడుతున్నారులేండి, ఎందుకంటే యాపిల్ ట్రీ నుంచి మ్యాంగో తీసుకొద్దామని చెప్పి వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ స్పిరిచువల్ వరల్డ్ లో అలా కష్టపడక్కర్లేదు, ఎందుకంటే ఎనీ ట్రీ కెన్ గివ్ అస్ ఎనీథింగ్. అండ్ అక్కడ గోవులు కామధేనువు, దే ఆర్ లైక్ విష్ ఫిల్ఫిల్లింగ్ కౌస్ అంట అక్కడ. అండ్ అక్కడ మొత్తం చింతామణి స్టోన్స్ ఉంటాయంట. హౌ బ్లిస్ఫుల్ ఇట్ ఈస్ టు గో టు గోలోక బృందావన్. మనకి చెప్తుంటేనే మనకి ఒళ్ళంతా గగురు పుడుస్తుంది అనమాట. మనము ఆ స్పిరిచువల్ వరల్డ్ ఇలా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుంటేనే మనకి ఎంత బాగుంది, అలాంటిది మనం వెళ్తే ఇంకా ఎంత బాగుంటుంది. సో ఇక్కడ కృష్ణ ఎవరైతే నా స్పిరిచువల్ అబోర్డ్ అటైన్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు తిరిగి రారు అని చెప్పి మనకి క్లియర్ గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నిన్న క్లాస్ లో గానీ మొన్న క్లాస్ లో గానీ అనుకుంటా వి యాక్చువల్లీ డిస్కస్డ్ లాట్, మనం ఎందుకు వచ్చాము స్పిరిచువల్ వరల్డ్ నుంచి ఇక్కడికి అని చెప్పి వి డిస్కస్డ్ లాట్. అండ్ అంతకు ముందల మనము దాని గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా భగవంత్ ప్రభుజీ ఏం అన్నారంటే, ఇస్కాన్ లో పెద్ద వాళ్ళు మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది అని చెప్పి మనం చెప్పారు. సో మనకి నిన్న ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు కాబట్టి వీ షుడ్ నాట్ డిస్కస్ మోర్ అబౌట్ దట్ సబ్జెక్ట్ నౌ. సో ఇక్కడ మన లైఫ్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ వర్డ్ ఇస్ అ సాంగ్, ఎవ్రీ స్టెప్ ఇస్ అ డాన్స్. సో అక్కడంట ఎంత బ్లిస్ఫుల్ గా ఉంటుందంటే అసలు ఎవరు మాట్లాడరండి, ఎందుకంటే అంత బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడటం ఎందుకు, పాటే, ఏదైనా పాటే అక్కడ. అండ్ ఎవ్రీ స్టెప్ ఇస్ లైక్ అ డాన్స్, అంత బ్లిస్ఫుల్ ఉంటుందంట. ఇప్పుడు మనము అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు డిస్నీ ల్యాండ్కి వెళ్ళిపోయి అబ్బా ఎంత బాగుంది డిస్నీ ల్యాండ్ అని అనుకుంటారు, కానీ ఇలాంటి వరల్డ్ ఒకటి ఉంది, మనందరం అక్కడికి వెళ్ళాలి, మన హోమ్కి వెళ్ళాలి. అండ్ ఇట్ ఈస్ అ మ్యాజికల్ ల్యాండ్, ఇట్ ఇస్ సో బ్లిస్ఫుల్ దెన్ ఎనీథింగ్ అని చెప్పి మనం రియలైజ్ అవ్వాలి. And this is the last section in this particular chapter. Pure devotion is the best. Enduku best అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వర్స్ నెంబర్ 23 to 28 లో. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అదర్ యోగీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, అండ్ ఒక ప్యూర్ డివోటీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెస్టినేషన్ వాళ్ళ ఒక డెస్టినేషన్ ఏంటి అని చెప్తున్నారు. ఇప్పుడు అదర్ యోగీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అష్టాంగ యోగ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఒక అష్టాంగ యోగి అనేవాడు త్రూ అవుట్ ద లైఫ్ చాలా సివియర్ ఆస్టెరిటీ చేయాలి, చాలా కష్టపడాలి త్రూ అవుట్ ద లైఫ్. సో ఒక అష్టాంగ యోగి హీ హ్యాస్ టు చెక్ విచ్ ఇస్ ఆస్పీషియస్ ఆర్ ఇన్ఆస్పీషియస్. ఇప్పుడు ఒక అష్టాంగ యోగి ఉత్తరాయణ టైంలో గనక, మార్నింగ్ టైంలో గనక హీ లీవ్స్ హిస్ బాడీ, ఎప్పుడైతే ఆ సన్ ఇట్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు ద నార్త్, ఆ టైంలో గనక ఒక అష్టాంగ యోగి చనిపోతే గనక హీ విల్ అటైన్ పర్ఫెక్ట్ ఇది. అదే సేమ్ అష్టాంగ యోగి ఏంటంటే దక్షిణాయనలో నైట్ వేర్ లాట్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్ ఉన్నప్పుడు ఆ టైంలో గనక చనిపోతేనంట హీ విల్ యాక్చువల్లీ అటైన్ చంద్రలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మెటీరియల్ వరల్డ్ కి రావాల్సి వస్తుంది. సో ఆన్ ద అదర్ హ్యాండ్ కృష్ణ ఏం చెప్తున్నారు, ఒక ప్యూర్ డివోటీకి ఎనీ టైమ్ ఇస్ ఆస్పీషియస్ ఇన్ఆస్పీషియస్ అనేదే లేదు, కాన్సెప్టే లేదు ఒక ప్యూర్ డివోటీకి. సో ఎప్పుడైతే ప్యూర్ డివోటీ ఇఫ్ దే లీవ్ ద బాడీ దే విల్ అటైన్ కృష్ణ ఆటోమేటిక్లీ. అక్కడ ఆస్పీషియస్ ఇన్ఆస్పీషియస్ అని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మన కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు. సో
ఇక్కడ ఒక వర్స్ 8.28. సో దిస్ ఇస్ ద లాస్ట్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్. వేదేషు యజ్ఞేషు తపషు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. Translation by His Divine Grace Srila Prabhupada. A person who accepts the path of devotional service is not bereft of the results derived from studying the Vedas, performing sacrifices, undergoing austerities, giving charity, or perceiving philosophical and fruitive activities. Simply by performing devotional service, he attains all these, and at the end, he reaches the supreme eternal abode. Srila Prabhupada ki jai. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వేదేషు, వేదేషు అంటే ఎవరైతే వేదాలు అధ్యయనం చేస్తారో, యజ్ఞేషు ఎవరైతే సాక్రిఫైసెస్ పర్ఫామ్ చేస్తారో, యజ్ఞాస్ చేస్తారో, తపస్సు అంటే ఆస్టరిటీస్, అండ్ దానేషు ఎవరైతే చారిటీ ఇస్తారో, అండ్ పుణ్యఫలం ఎవరైతే పుణ్యం చేస్తారో. సో వీళ్ళందరూ ఒక సైడ్, నా డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక సైడ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఒక డివోటీ దే పర్ఫార్మ్, మన డివోటీ అని ఎందుకంటాము, బికాస్ హీ రిలైజ్డ్ కృష్ణ అండ్ వాళ్ళు డివోషనల్ సర్వీస్ చేస్తున్నారు. సో ఎవరైతే డివోటీ ఉన్నారో ఆ డివోటీ ఇవన్నిటి గురించి ఆలోచించక్కర్లేదంట. లైక్ వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు ఇవన్నీ పుణ్యం ఇవన్నీ చేయాలని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదంట. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణాని రియలైజ్ అయ్యారో, వాళ్ళు డివోషనల్ సర్వీస్ చేస్తున్నారో, ఆటోమేటిక్ గా ఇవన్నీ అటైన్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు బెనడిక్షన్ ఇక్కడ మనకి, ఇవన్నీ అటైన్ చేసి అండ్ ఫైనలీ మన హోమ్ కి వెళ్ళిపోతాం, అంటే గోలోక బృందావన్, వి విల్ అటైన్ సుప్రీం ఎటర్నల్ అబోర్డ్ అని చెప్పి కృష్ణ ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఇందాక నుంచి మనం డివోషనల్ సర్వీస్ అని మాట్లాడుకుంటున్నాం. సో ఆ డివోషనల్ సర్వీస్ ఎలా చేయాలి, మనకి నవవిధ భక్తి మనకి ఇచ్చారు. సో ఈ నవవిధ భక్తి గురించి ఆల్రెడీ మనకి సునీత శ్రీరామ్ మాతాజీ మాట్లాడారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. మనకి లాస్ట్ వీక్ విష్ణు ప్రభు కూడా శ్రవణం గురించి మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ద టాప్ మోస్ట్ ఏమంటున్నారంటే కీర్తనం అంటే చాంటింగ్ ద హోలీ నేమ్, దట్ ఇస్ చాంటింగ్ ద హరే కృష్ణ మహామంత్ర. సో 500 years బ్యాక్ లార్డ్ శ్రీకృష్ణ ఆయన చైతన్య మహాప్రభుగా హీ ఇన్కార్నేటెడ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎక్కడ, నవద్వీప్ లో, వెస్ట్ బెంగాల్లో హీ ఇన్కార్నేటెడ్. ఎందుకు వచ్చారు ఆయన? మన యుగధర్మ, మనకి యుగధర్మ, ఇప్పుడు మనం కలియుగాలు ఉన్నాం కదా. సో ఈ కలియుగ యొక్క యుగధర్మ ఏంటి మనకి చెప్పటానికి, యుగధర్మ అంటే ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. సో ఇన్ దిస్ పర్టికులర్ యుగ వాట్ ఈస్ దట్ గాడ్ రియలైజేషన్ అని చెప్పడానికి మనకి చైతన్య మహాప్రభు వచ్చారు. సో చైతన్య మహాప్రభు మనకి ఏమి ఇచ్చారు? ఆయన చాంటింగ్ ద హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనకి ఈ మహామంత్ర చైతన్య మహాప్రభు ఇచ్చి సంకీర్తన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మన స్కంద పురాణంలో చూసినట్టయితే మనకు ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంటుంది విచ్ యాక్చువల్లీ టాక్స్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ చైతన్య మహాప్రభు ఇన్కార్నేషన్. అంత కృష్ణ బాహిర్గౌరా సంగోపంగస్త్ర పార్షద శచీ గర్భే సమాప్నూయం మయా మానుస కర్మకృత్. ట్రాన్స్లేషన్: ఇన్వర్డ్లీ కృష్ణ బట్ అవుట్వర్డ్లీ ఆఫ్ గోల్డెన్ ఫార్మ్. I will be accompanied by my associates, servants, weapons, and confidential companions. Taking my birth in the womb of Sachi, I will accept the role of a human being. So Skanda Puran మనకి క్లియర్ గా చెప్తుంది ఈ పర్టికులర్ ఇన్కార్నేషన్ అసలు ఎందుకు వచ్చారు అని చెప్పేసి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ పర్టికులర్ ఇన్కార్నేషన్ ఎందుకు వచ్చిందంటే టు ఎస్టాబ్లిష్ ద యుగ ధర్మ. సో యుగ ధర్మ ఏంటి? కలియుగలో ఒక యుగ ధర్మ చాంటింగ్ ద హోలీ నేమ్, దట్ ఇస్ చాంటింగ్ ద హరే కృష్ణ మహామంత్ర.
సో చాలా పురాణాసులో కూడా మనము ఈ పర్టికులర్ ఇన్కార్నేషన్ గురించి మనం చదువుకుంటాం. ఈవెన్ నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే, ఈవెన్ విష్ణు సహస్రనామంలో వేర్ దే ఆర్ 1000 నేమ్స్ ఆఫ్ విష్ణు, మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయంట విష్ణు సహస్రనామంలో. ఏంటంటే సువర్ణ వర్ణో, వరాంగ, హేమాంగ, ఇట్లా కొన్ని వర్డ్స్ ఉన్నాయంట. అండ్ ఈ పర్టికులర్ వర్డ్స్ ఇన్ దట్ విష్ణు సహస్రనామం దే ఆర్ టాకింగ్ అబౌట్ చైతన్య మహాప్రభు. ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతం, సో మనకి చైతన్య మహాప్రభు హీ గేవ్ ఎంఫసిస్ ఆన్ దిస్ పర్టికులర్ వర్స్. సో ఈ పర్టికులర్ వర్స్ ఏంటి? కలేర్ దోషో నిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణః కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. Translation: My dear king, although Kali Yuga is an ocean of faults, there is still one good thing about this age. Simply by chanting the Hare Krishna Mahamantra, one can become free from material bondage and be promoted to the transcendental kingdom. So ikkada em cheptunnaru manaki Kali Yuga, this yuga is the yuga of anger, frustration, degradation. ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఏంటంటే మెమరీ తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు మనము 100 years బ్యాక్ చూస్తే మన పూర్వీకులకు ఉన్న మెమరీ మనకు లేదు. ఇప్పుడు అంతా మనకి క్యాల్కులేటరే కావాలి. క్యాల్కులేటర్ లేకుండా మనం ఏదన్నా క్యాల్కులేషన్ చేయగలమా? సో ఆ టైంలో వాళ్ళ క్యాల్కులేటర్స్ ఇట్లాంటివి లేవు. బట్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దేర్ మెమరీ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో యాజ్ వి ప్రోగ్రెస్ ఇన్ కలియుగా ఏమవుతుంది? చిన్న వాటికి గొడవలు పట్టడం, ఇంకొకరిని తప్పు పట్టడం, యాంగర్, ఫ్రస్ట్రేషన్, డిగ్రేడేషన్, ఇవన్నీ అవుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నా కూడా కలియుగలో వన్ గుడ్ క్వాలిటీ ఉందని చెప్తున్నారు. ఏంటంటే బై సింప్లీ చాంటింగ్ ద హరే కృష్ణ మహామంత్ర మనము వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ద మెటీరియల్ బాండేజ్ అండ్ మనము we will be promoted to the transcendental kingdom. Transcendental kingdom అంటే గోలోక బృందావన్ అని చెప్పి మనకి చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ కలిసంతార ఉపనిషత్, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి 108 ఉపనిషత్స్ ఉన్నాయని చెప్పి. కానీ మనకి 108 ఉపనిషత్స్ చదివే అంత టైం ఉందా, లేదంటే అవన్నీ అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా, నాలెడ్జ్ ఉందా, ఇంటెలిజెన్స్ ఉందా? లేదు. ఎందుకంటే మనము ఎవరైతే ఆ బోనఫైడ్ పరంపరలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే వినాలి. కానీ మనకి ఏం చెప్తున్నారు? భగవద్గీత ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్స్. ఏవైతే 108 ఉపనిషత్స్ లో ఉన్నాయో అదంతా భగవద్గీతలో ఉందని చెప్తున్నారు. సో మనం భగవద్గీత చదివితే సరిపోతుంది. సో కలిసంతార ఉపనిషత్ లో యాక్చువల్లీ ఈ పర్టికులర్ హరే కృష్ణ మహామంత్ర గురించి రిఫరెన్స్ ఉందంట. సో మనం అక్కడ చూసినట్టయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నత పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. సో ట్రాన్స్లేషన్ ఏంటో చూద్దాం. The 16 names of the Hare Krishna Mahamantra. So Hare Krishna Mahamantralo ఆ 16 names ఏవైతే ఉన్నాయో అవి they will destroy all the inauspiciousness of this age of Kali. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? మనము ఎప్పుడైతే చాంటింగ్ చేస్తామో, ఆ పర్టికులర్ నామాన్ని మనం పట్టుకుంటామో, ఆ 16 వర్డ్స్ మనం క్లారిటీగా చెప్తూ మనం వింటూ ఉన్నామో, అప్పుడు ఈ కలియుగలో ఉన్న ఇన్ఆస్పీషియస్ అంతా డిస్ట్రాయ్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇది అన్ని వేదాస్ లో కంక్లూడ్ అయి ఉంది అని కూడా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ చైతన్య చరితామృతం ఆదిలీలలో ఈ బ్యూటిఫుల్ వర్స్ ఉంది. కృష్ణ మంత్ర హేతే హాబే సంసార మోచన, కృష్ణ నామ హైతే పాబే కృష్ణేరాచరణ, నామ విను కాలి కాలే నాహి ఆరాధర్మ, సర్వమంత్ర సార నామ ఏ శాస్త్ర మర్మ. Translation: Simply by chanting the holy name of Krishna, one can obtain freedom from material existence. Indeed, simply by chanting Hare Krishna Mahamantra, one will be able to see the lotus feet of the Lord. In this age of Kali, there is no religious principle other than chanting the holy name, which is the essence of all Vedic hymns. This is the purport of all scriptures. So, anni scriptures ide conclude chestunani cheptunnaru. Enti? Just by chanting the Hare Krishna Mahamantra,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Just by chanting this mantra, one can obtain freedom from material existence. And malli ee chanting of Hare Krishna Mahamantra lo, we will be able to see the lotus feet of the Lord అని చెప్తున్నారు. In this age of Kali, ఇంకా వేరే religious principle ఏమి లేదు other than chanting the holy name. And ఇది conclusion from all the scriptures అని చెప్పి చెప్తున్నారు. సో మనకి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అన్నమాట స్క్రిప్చర్ లో ఈ హరే కృష్ణ మహామంత్ర ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్. సో ఐ హియర్ బై డిసైడ్ టు చాంట్ అట్లీస్ట్ 1 రౌండ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర డైలీ. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఫర్ బిగినర్స్. సో మన కాన్ఫరెన్స్ కాల్ లో మనం చేంజ్ చేసుకుందాం ఏంటంటే ఐ హియర్ బై డిసైడ్ టు చాంట్ అట్లీస్ట్ 16 రౌండ్స్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర డైలీ అండ్ చాంట్ 64 రౌండ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర డ్యూరింగ్ ఏకాదశి. సో ఈ చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర ఏంటంటే it should be forever and always. And ఈ హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేయడానికి ఏమన్నా హార్డ్ ఫాస్ట్ రూల్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అండ్ వి నో మనకి కృష్ణ ఎంత మర్సిఫుల్ తెలుసు. దే ఆర్ నో రూల్స్ యాక్చువల్లీ టు చాంట్ దిస్ హరే కృష్ణ మహామంత్ర. అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే మనం బ్రహ్మముహూర్తంలో లేచి చాంటింగ్ చేస్తే వెల్ అండ్ గుడ్. అండ్ మనం ఒక పోస్టర్ లో ఒక పొజిషన్ లో కూర్చుని ఆ 2 hours కూర్చుని చాంటింగ్ చేయగలిగితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఇన్ కేస్ అది కూడా మనం చేయలేకపోతుంటే యూ కెన్ యాక్చువల్లీ చాంట్ త్రూ అవుట్ ద డే. ఎప్పుడైనా చాంటింగ్ చేయొచ్చు, నువ్వు నడుస్తూ చాంటింగ్ చేయొచ్చు. నువ్వు సిక్ గా ఉన్నావు, నీకు ఫీవర్ వచ్చింది, అప్పుడు చాంటింగ్ ఆపేస్తావా? లేదు కదా. మనం తింటాం ఆపేస్తున్నావా? ఆ టైంలో లేదు కదా. మరి మన సోల్ కూడా మన ఫుడ్ ఇవ్వాలి కదా. బెడ్ మీద ఉన్నా కూడా చాంటింగ్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టు చాంట్ anytime, anyone can chant and anywhere. సో ఈ చాంటింగ్ చేసే ప్రాసెస్ ఏంటని చెప్పేసి జస్ట్ ఈ స్లైడ్ పెట్టాను బిగినర్స్ కోసం అని చెప్పి. సో హౌ టు చాంట్ అంటే ఫస్ట్ మనం చాంటింగ్ చేసేది ఈ పర్టికులర్ మంత్రతో. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. సో ఇది చెప్పినాక మనం హరే కృష్ణ మహామంత్రాన్ని 108 times చెప్తాం. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 1 మాల. సో ఆ 1 మాల అయిపోయినాక మనం ఇప్పుడు ఏం ప్లెడ్జ్ చేసాం? వి విల్ చాంట్ 16 rounds ఎవ్రీ డే. సో అలా మనం 108 rounds 16 times చేస్తే దెన్ మన డేలో ఉన్న చాంటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ మనకి ఇంకా టైం ఉంటే, బికాస్ వీ హ్యావ్ టు రిమెంబర్ కృష్ణ త్రూ అవుట్ ద డే, ఇంకా మనకి టైం ఉంటే మనం ఏ యాక్టివిటీ చేసినా కూడా మనం ఆ రౌండ్స్ కౌంట్ చేయకుండా నిరంతరం మనం ఏం పని చేస్తున్నా కూడా మనము నామం నోట్తో చెప్పుకుంటూ ఉండొచ్చు. That way we can remember Krishna continuously. So that is the end of this particular chapter. Oka quick overview cheppesi I'll close this session. So ee particular chapter 8 enti attaining the supreme. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లో మనం ఏం చూసాం? అర్జున నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది ఏంటంటే హౌ టు అటైన్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. అంత్యకాలంలో ఆ లాస్ట్ మినిట్ లో మనం కృష్ణని ఎలా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి అడిగిన క్వశ్చన్ కి కృష్ణ మనకి ఏం సమాధానం చెప్పారు, మనం ఏం అర్థం చేసుకున్నాం దాంట్లోంచి? ఇఫ్ వి లివ్ అవర్ లైఫ్, మనము లైఫ్ అలా లీడ్ చేస్తే మనము సర్ప్రైజ్ టెస్ట్ వచ్చినా కూడా మనం ఆటోమేటిక్లీ గుర్తు పెట్టుకుంటాము కృష్ణని అని చెప్పి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ లో డెత్, ద ఫైనల్ ఎగ్జామ్. ఈ ఫైనల్ ఎగ్జామ్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు దాని సిలబస్ ఏంటి అండ్ రిజల్ట్ ఏంటి అని చెప్పి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ లో కృష్ణ మనకి అటైనింగ్ ద సుప్రీం. సో అసలు మనం ఎందుకు అటైన్ చేయాలి కృష్ణని అండ్ మనం ఎలా అటైన్ చేయాలి కృష్ణని అండ్ మనం కృష్ణని ఒకవేళ అటైన్ చేస్తే రియలైజ్ చేసుకుంటే కృష్ణని మనం ఏమవుతుంది అని చెప్పి మనకి ఈ పర్టికులర్ సెక్షన్ లో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ డివోషన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ పర్టికులర్ దాంట్లో కృష్ణ అసలు ప్యూర్ డివోషన్ అనేది ఎందుకు బెస్ట్ అని చెప్పారు. సో ఇక్కడ మనకి అదర్ యోగీస్ కనుక దే లీవ్ దే బాడీ, వాళ్ళకి ఆస్పీషియస్ ఇన్ఆస్పీషియస్ టైమ్స్ ఉంటాయని చెప్పారు. బట్ ప్యూర్ డివోటీస్ అది ఏం ఉండదు అని చెప్పారు. అండ్ మనకి యుగ ధర్మ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఈ పర్టికులర్ సెక్షన్ లో.
So that is the end of this section. Hare Krishna, Matajis and Prabhujis. Thank you so much, and please forgive me if I talk anything inappropriately. Thank you very much. Hare Krishna.